ప్రజాసేవ చేసేవాళ్లు ప్రజల మధ్యలో ఉండి సేవ చేస్తేనే ప్రజా నాయకులవుతారని అన్నారు కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. సికింద్రాబాద్ మోండా డివిజన్లో కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాతో పాటు మెగా హెల్త్ క్యాంపును సందర్శించారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. మారేడుపల్లి మల్టీపర్పస్ హాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత సంతోష్ లక్ష్మీప్రియా యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను, అంబేద్కర్ నగర్లో బద్రీనాథ్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ను సందర్శించి నిర్వాహకులను అభినందించారు. ఇక ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రజలకు ఉద్యోగంతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమన్నారు. కాంగ్రెస్ నాయకులు తమ సొంత నిధులతో జాబ్ మేళాలు, వాటర్ క్యాంపులు, హెల్త్ క్యాంపులతో పాటు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే నాయకులు రాకుండా ఎనీ టైం పబ్లిక్ లీడర్లుగా ఉండి ప్రజాసేవ చేస్తేనే ప్రజలు గుర్తుంచుకుంటారని అన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. వారికి అన్ని కంపెనీస్ ఒకటే చోట రావడం అతి తక్కువ సార్లు అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం కల్పించడం, ఇక్కడ చూశారు ఎంతమంది నిరుద్యోగులు ఇక్కడ ఈరోజు వచ్చారు. 7th క్లాస్ నుంచి తీసుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ వారికి ఎవరు ఎంత చదువుకుంటే అంతవరకు సుమారు 50 కంపెనీలు వచ్చి వారి క్వాలిఫికేషన్ మీద వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం, ఇలాంటి ఆపర్చునిటీ కల్పించడం చాలా సంతోషం. అది కూడా మన కంటోన్మెంట్లో ఉండడం కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఎన్నోసార్లు చాలామంది ఉద్యోగాలు లేవని అడగడం, అలాంటి వాళ్ళకి ఉద్యోగం కల్పించడం. ఉద్యోగం అంటే ఒక వ్యక్తికి వచ్చడం కాదు, ఒక్క అతనికి ఉద్యోగం వస్తే కుటుంబం అంతా బాగుపడుతుంది. కంటోన్మెంట్ యావత్ కంటోన్మెంట్ నుంచి యూత్ అంతా పాల్గొన్నందుకు నాకు సంతోషంగా ఉంది. వాళ్ళకి జాబ్ రావాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నా. ఇక్కడ వచ్చి ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చినారు. ఇమ్మీడియట్లీ కూడా మేము జాబ్ కూడా ప్రొవైడ్ చేస్తామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తాం. ధన్యవాదాలు. ఫ్రీ మెగా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ వస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు రైలు నిలయం అంబేద్కర్ నగర్లో 4వ ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీంట్లో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున వాళ్ళకు కావాల్సిన, వాళ్ళు ఎదుర్కొంటున్న డిజీజెస్ అంతా కూడా చూపించుకొని పరిష్కారం చేసుకునే ప్రయత్నం చేశారు. వారందరికీ కూడా ఎప్పటికప్పుడు ఆరోగ్య సమస్యలు ఉండకుండా చూడాలని చెప్పి